brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. జైలు నుంచి వచ్చిన కవిత నీతి వ్యాఖ్యలు చెప్తున్నారు అంటూ విమర్శించారు. కుంభకోణాల్లో కేసీఆర్, కేటీఆర్ కు నోటీసులు అందాయని, వారంతా పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేసీఆర్ నోటీసులు ఎదుర్కొంటున్నాడు, కేటీఆర్ నోటీసులు ఎదుర్కొంటున్నాడు, హరీష్ రావు నోటీసులు ఎదుర్కొంటున్నాడు. కవిత లిక్కర్ కుంభకోణంలో కూరుకుని జైల్లో ఉండి బయటకు వచ్చి నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంది. ఒక రాజకీయ పార్టీలో, ఒక ప్రాంతీయ పార్టీలో, ఒక కుటుంబ పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి 4 నాయకులు ఇన్ని రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సందర్భం. బహుశా ఇలాంటి నేపథ్యం భారతదేశ రాజకీయ చరిత్రలో, ప్రాంతీయ పార్టీల యొక్క చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీ నాయకత్వానికి కూడా ఇన్ని రకాల అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాలు లేనే లేవు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం విచారణ, ఈ ఫార్ములా, మాదక ద్రవ్యాలు, భూముల వ్యవహారం, ఇక పోతే పశువులకు సంబంధించినటువంటి ఒక దాని విషయంలో కూడా ఇన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ వీళ్ళు జనానికి నాయకత్వం వహించేది ఏంది? వీళ్ళు జనానికి ప్రత్యామ్నాయం అని అనటం ఏంది?